హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో రిటైర్డ్ ఉద్యోగులకు అంటే పెన్షనర్లకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే శుభవార్త అయితే వచ్చింది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర. పెన్షనర్ల ఖాతాల్లో బకాయిలు, పెండింగ్ బకాయిలు జమ. డేట్ ఫిక్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి కానుకను అందించబోతోంది. గత ప్రభుత్వం నుండి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు మరియు ఇతర ప్రయోజనాల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ ఏ బకాయిలు జమ కాబోతున్నాయి అంటే, పెండింగ్ డీఆర్ బకాయిలు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఆర్ బకాయిలను ఒకేసారి లేదా తక్కువ వాయిదాలలో చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలోనే మీ ఖాతాలో నగదు జమ అయ్యేలాగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రులలో చేరి బిల్లుల కోసం వేచి చూస్తున్న వృద్ధ పెన్షనర్లకు ఊరట లభించనుంది. దాదాపు వందల కోట్ల విలువైన పాత మెడికల్ బిల్లులను ఈ నెల ఆఖరుకల్లా క్లియర్ చేయాలని సీఎం ఆదేశించారు. గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ నిధులు. ఇటీవల రిటైర్ అయిన వారికి అందాల్సిన గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ బకాయిలను కూడా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేస్తూ ఉన్నారు. ఇది వారి కుటుంబాలకు పెద్ద ఆర్థిక భరోసా కానుంది. ఎప్పుడు జమ అవుతాయి అంటే, ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 15 నుండి 20 తేదీలోపు పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న మొత్తాల బకాయిల క్లియరెన్స్ అయితే మొదలవుతుంది. ఫిబ్రవరి 1 తేదీ నాటికి నెలవారీ పెన్షన్‌తో పాటు ఒక ప్రధాన డీఆర్ బకాయిని కూడా కలిపి ఇచ్చే అవకాశం ఉంది. సో, పెన్షనర్లకు మరిన్ని ప్రయోజనాలు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనం కల్పించే అవకాశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం అయితే తీసుకోబోతోంది. అలాగే 12వ పీఆర్సీ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఇది అమల్లోకి వస్తుంది. ఇక హెల్త్ కార్డ్ ఈహెచ్ఎస్ బలోపేతం. ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా పెన్షనర్లకు మెరుగైన చికిత్స, ఉచిత చికిత్స అందేలాగా ఆరోగ్య కార్డులను అప్డేట్ చేస్తున్నారు. ఇకపై నెట్వర్క్ హాస్పిటల్స్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యం పొందే వీలుంటుంది. 1వ తారీఖున పెన్షన్ గ్యారంటీ. ఇకపై ప్రతి నెల 1వ తేదీనే తెల్లవారుజామున పెన్షన్ మెసేజ్ వచ్చేలాగా ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో అయితే ఉంది. పండుగ నెలల్లో ఇంకా ముందే వచ్చే అవకాశం కూడా ఉంది. గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులు ఇక లేవు. పెన్షనర్ల ఖాతాలోకి ఇప్పుడు లక్షల రూపాయల బకాయిలు చేరబోతున్నాయి. సో, మొత్తానికి పెన్షనర్ల ఆశీస్సులు పొందేలాగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు పండుగ వేళ వారి ఇళ్లల్లో వెలుగులు నింపనున్నాయి. పూర్తి జీవో విడుదలైన వెంటనే దాని కాపీని అయితే మన ఛానల్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో, మొత్తానికి అప్డేట్ ఏంటంటే, డీఆర్ బకాయిలు జమ కాబోతున్నాయి. అలాగే అదనపు పెన్షన్‌కి సంబంధించి మళ్ళీ పాత స్లాబ్‌లను తిరిగి పునరుద్ధరించే అవకాశం అయితే ఉంది. 12వ పీఆర్సీ రిపోర్ట్‌లో 12వ పీఆర్సీతో పాటుగా ఇది కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత హెల్త్ కార్డ్ ఈహెచ్ఎస్ సంబంధించి కూడా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో మనకు మెరుగైన చికిత్స అందేలాగా కూడా అప్డేట్ చేస్తున్నారనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.